వెల్కమ్ బ్యాక్ టు కర్నూల్ హబ్. సో మీకోసం ఇంకొక మంచి హౌస్ని అయితే మేము తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు చెక్ పోస్ట్ అనమాట. సో చెక్ పోస్ట్ సైడ్ మనం ఇంతకుముందు కూడా ఇల్లు పెట్టాం కదా, దానికంటే కొంచెం ముందే వస్తుంది. సో ఇది వచ్చేసి ఒమేగా హాస్పిటల్కి చెక్ పోస్ట్లో ఉన్న డీమార్ట్కి అయితే చాలా దగ్గర అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళక ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసే ప్రతి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే హౌస్ యొక్క కంప్లీట్ ఎలిమెంట్స్ మీకు అర్థమైపోద్ది అనమాట. సో మరి ఏంటి క్వశ్చన్ ఏంటి అవన్నీ అడగకుండా సో మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే హౌస్ గురించి అయితే వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్ ఎవరైనా కొలీగ్స్ హౌస్ సర్చింగ్లో ఉంటే మీరు మన ఛానల్ యొక్క వీడియోని వాళ్ళకి లింక్ని వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు ఒకవేళ వాళ్ళ బడ్జెట్ ఏ రేంజ్లో ఉన్నారో తెలుసుకొని మనం వాళ్ళకైతే వాళ్ళ బడ్జెట్లో ఉన్న హౌస్ అయితే చూపించడానికి ట్రై చేస్తాం. సో లేట్ ఎందుకు మరి మన హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇదేది చూస్తున్నారో ఇది వచ్చేసి హౌస్ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ ఇది మనకి సౌత్ ఫేసింగ్ ఉంటుంది. సౌత్ ఫేసింగ్ ఉన్నా కూడా మనకి వీళ్ళు కన్స్ట్రక్షన్ ఏం చేశారంటే ఇలా ఈస్ట్ సైడ్ డోర్ పెట్టి ఇలా చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేస్లో ఎంటర్ అయిన హౌస్ గేట్ ఎంటర్ అయినా మనకి ఇది ఈస్ట్ ఫేస్లో డోర్ పెట్టడం జరిగింది. సో వెంటిలేషన్ కోసం మనకి మంచి ప్లానింగ్తో అయితే కట్టారు. సో ఇలా చూడవచ్చు మీరు. సో ఇంటి ముందు ఇంత వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ మనకి అటు సైడ్ ఇది వచ్చేసి ఇది అనమాట డోరు. సో ఇది ఈస్ట్ ఫేస్లో కన్వర్ట్ చేశారు డోర్ని. సో మనకి ఇది ఏదైతే ఉందో సెట్ బ్యాక్ అనమాట. బ్యాక్ సైడ్ ఏదైతే సెట్ బ్యాక్ ఉందో బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అనమాట. అండ్ మనకి ఇది నార్త్ ఫేస్ డోర్ ఉంటుంది. ఇలా సైడ్ ఏదైతే ఉంది నార్త్ ఫేస్ డోర్ అనమాట. అండ్ మనకి అక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హౌస్కి బోరు అవన్నీ ప్రొవైడ్ చేశారు. సో సంపు బోరు కూడా ఉన్నాయి. మీరు చూసినది సంపు బోర్ పాయింట్ అనమాట మన ఇప్పుడు హౌస్లో. సో మీకు మరొకసారి రిపీట్ చేస్తాను. ఈ హౌస్ వచ్చేసి మనకి ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ ఏదైతే ఉందో మనకి సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అది మనకి సౌత్ ఫేస్ రోడ్ అయితే ఉంటుంది. సో మనకి హౌస్ని వాళ్ళు సౌత్ ఫేసింగ్ పెట్టకుండా మనకి ఈస్ట్ ఫేస్లో కన్వర్ట్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో వాస్తు ప్రకారం మనకి ఈస్ట్ ఫేస్లో ఉన్న వాస్తుని అయితే వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. మనం ఇలా హౌస్లోకి ఎంటర్ కాగానే మీరు చూడొచ్చు, ఇది ఒక మంచి విశాలమైన హాల్ అనమాట. సో మనకి ఇలా చూడవచ్చు. ఈ డోర్ ఏదైతే ఉందో సో డోర్ మంచిగా పెట్టారు. మంచి డోర్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో మళ్ళీ నీట్గా అయితే ఉంది. డిజైనింగ్ ఎవ్రీథింగ్ మంచిగా ఉంది. అండ్ మనకి ఇటు సైడ్ చూడొచ్చు వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. సో మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి కంప్లీట్గా మంచి విశాలమైన పెద్ద హాల్ అనమాట. సో హాల్లో మనకి గుడ్ లుకింగ్ పిఓపి పెట్టారు. అండ్ మనకి చూడొచ్చు సో ఇది కొంచెం మంచి కలర్, కొంచెం మంచి లుకింగ్ అయితే ఉంది. సో మనకి టీవీ స్టాండ్కి ఇలా నీట్గా పెట్టడం జరిగింది. సో ఎక్కువ హడావిడి లేకుండా మనం ఇక్కడ దీనికి సపోర్టెడ్గా కబోర్డ్స్ చేయించుకున్నామంటే ఇది ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో వీళ్ళు మనకి కబోర్డ్స్ చేయించకుండా ఇప్పుడు కనిపించేలా ఉందో హౌస్ అలానే సెల్ చేస్తారు అనమాట. వితౌట్ కబోర్డ్స్ అయితే సెల్ చేయడం జరుగుతుంది. సో మీరు కొన్న తర్వాత మీరు కబోర్డ్స్ చేయించుకున్నారంటే సో హాల్లో ఈ లుకింగ్కి ఇంకా కొంచెం గ్రేట్నెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మంచి పిఓపి ఉంది, కలరింగ్. సో మంచి విశాలమైన హాల్ ఉంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఈ కలర్ ఏదైతే ఉందో హాల్లో మంచి ప్రీమియం లుకింగ్తో అయితే ఉంది. సో మనకి ఇక్కడ 2 BHK ఇదొక బెడ్రూమ్ అండ్ అదొక బెడ్రూమ్ అయితే ఉన్నాయి. మీకు చూపిస్తాను. సో కంప్లీట్ హౌస్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ హౌస్ యొక్క ఎలిమెంట్స్ కంప్లీట్గా అర్థమైపోతాయి అనమాట. సో రేట్ అవన్నీ ఎండ్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో మనకి కిడ్స్ బెడ్రూమ్ మంచిగా నీట్గా అయితే ఉంది. అండ్ మనకి కిడ్స్ బెడ్రూమ్లో ఇలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్స్ట్రా థింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా దీనిపైన పెట్టుకోవడానికి కూడా మనకి కూడా స్టోరేజ్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా సామాన్ ఏమన్నా అక్కడ వెళ్ళిపోతాయి మనకి. అండ్ ఇది కూడా మంచిగా ఇచ్చేసారు. అండ్ దీని మీద కబోర్డ్స్ చేయించుకున్నామంటే సో దీనికి ఏదైతే కబోర్డ్స్ చేయించుకుంటామో మనకి ఈ బెడ్రూమ్లో ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది. మనకి ఏసీ పాయింట్స్ ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఉంది. సో మంచి వెంటిలేషన్ కూడా ఈ రూమ్కి ఉంది. సో క్లాసిక్ పిఓపి అనమాట. మనకి ఎక్కువ నీట్గా మనకి ఎక్కువ హడావిడి లేకుండా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ పైన ఏదైనా ఎక్స్ట్రా థింగ్స్ చూస్తున్నారో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ మనకి పర్లేదు, కొంచెం స్పేసియస్గా అయితే ఉంది. మనకి ఇది కిచెన్ మనకి సెల్ఫ్స్ కూడా మంచిగా పెట్టారు. ప్లస్ నుంచి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఎక్కువ థింగ్స్ని పెట్టుకోవడానికి. అండ్ మనకి ఇది ఏదైతే ఉందో సెల్ఫ్స్ కూడా ఇక్కడ బాగా ప్రొవైడ్ చేశారు. సో సెల్ఫ్స్లో మనకి సామాన్లు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది.
అండ్ మనకి ఇది ఏదైతే ఉందో ఇది పూజ రూమ్ అనమాట. సో పూజ రూమ్కి ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో సో దానికి వాస్తు ప్రకారం క్లబ్ అయి ఉండకూడదు. సో గ్యాప్ అయితే వదలడం జరిగింది దానికి. సో ఇందాక మీకు బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సో ఒకసారి కిచెన్ చూసుకోండి. ఏదైతే పూజ రూమ్ అనమాట. సో సెల్ఫ్స్ ఇలా ఉన్నాయి. ఎక్స్ట్రా సామాన్లు సుంచు అలా ప్రొవైడ్ చేశారు. సో కింద కూడా సెల్ఫ్స్ ఉన్నాయి, అలా చూడొచ్చు. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనం ఎక్కడైతే ఉన్నామో మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఉన్నామో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంది, నీట్గా మనకి సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి పైన ఇక్కడ సుంచు కూడా పెట్టారు. సో ఏమన్నా ఎక్కువ థింగ్స్ ఉంటే సుంచులో పెట్టుకోవడానికి కూడా మనకైతే ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి మనకైతే సుంచు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కబోర్డ్స్ దీనికి మనం కబోర్డ్స్ చేయించుకున్నామంటే సో బెడ్రూమ్ అనేది, హాల్ అనేది ఇవన్నీ కొంచెం మంచి లుకింగ్తో అయితే ఉంటాయి మనకి, అంటే గ్రాండ్ లుక్ అయితే మనకి ఇస్తాయి. సో ఇలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కబోర్డ్స్ అది మన చాయిస్ అనమాట. మనం ఏ కలర్ కావాలంటే అది మీడియం మంచి దానిలో కబోర్డ్స్ మంచివి కావాలి పెట్టుకొని మంచి కబోర్డ్స్ మీరు చేయించుకుంటే ఇంటికి ఇంకా మంచి లుకింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వాల్కి డిఫరెంట్ కలర్స్ అనేవి కొంచెం క్వాలిటీ, కొంచెం క్లాసిక్, మరి హడావిడి లేకుండా క్లాసిక్గా నీట్గా అయితే వాడడం జరిగింది. కలర్స్ ఎవరు మంచి విశాలంగా అయితే ఉంది. సో వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ వర్క్ ఉంది, ఇంకా సింక్స్ అవి కూర్చోబెట్టాలి. సో వాష్రూమ్లో కూడా మంచి స్పేస్ అయితే ఇక్కడైతే ఉంది. సో మంచి స్పేస్ అయితే ఉంది వాష్రూమ్ కూడా. సో సింక్స్ అవి కూర్చోబెట్టే ఉన్నాయి. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో ఎక్స్ట్రా సామాన్ కోసం పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకి అక్కడ బెడ్రూమ్లో కూడా ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ ఈ సైడ్ బెడ్రూమ్లో కూడా పెట్టుకోవడానికి అది ఎక్స్ట్రా సామాన్ పెట్టడానికి ప్లేస్ అయితే ఉంది. సో క్లాసిక్ పిఓపి అనమాట. సో పిఓపి డిజైన్స్ కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా క్లాసిక్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏసీ పాయింట్స్ కూడా పెట్టారు. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో హాల్లో ఇలా పిఓపి అనేది చాలా మంచి లుకింగ్తో అయితే ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, మంచి విశాలంగానే ఉంది హాల్. అండ్ మనకి అటు సైడ్ నార్త్ డోర్ అనమాట, ఈస్ట్ డోర్, అట్ ది సేమ్ టైం నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడ ఆ ఏరియాని కొంచెం సిట్అవుట్ ఏరియా లాగా ఎవరైనా గెస్ట్ వచ్చిన సైడ్ కూర్చోబడడానికి సో ప్లేస్ అయితే అలా ఉంటుంది, మంచిగా ఉంది. సో కామన్ టాయిలెట్ అయితే ఒకసారి హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసారు అనుకుంటాను. సో వాళ్ళు చూడలేదంటే మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా, సో మనకి హౌస్ యొక్క మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది మనకి సౌత్ ఫేస్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయకుండా మనకి వీళ్ళు ఈస్ట్ ఫేస్ డోర్ పెట్టి ఈస్ట్ ఫేస్ వాస్తు ప్రకారం మనకి వీళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దాన్ని అయితే మెన్షన్ చేయమన్నారు, మళ్ళీ చెప్తున్నాను అందుకు. అట్ సేమ్ టైం మనకి అది చూస్తున్నారు, అది నార్త్ సైడ్ డోర్ కూడా ఒకటి ఉంటుంది. సో మీరు మల్టీపర్పస్తో యూజ్ చేసుకోవచ్చు, అంటే డోర్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ మనకి ఇది వచ్చేసి వెరీ నియర్ టు చెక్ పోస్ట్ అనమాట. ఒమేగా హాస్పిటల్ కూడా చాలా దగ్గర. మనకి ఇక్కడ ఒమేగా హాస్పిటల్ సైడ్ మీకు చెప్పాను కదా, డిమార్ట్ ఇటు సైడ్ హౌసెస్ ఉన్నాయి కదా, దానికన్నా ఇంకొక 300 to 400 meters ఇంకా ముందుకే ఉంటుంది అనమాట హౌస్ ఏదైతే ఉందో. సో మీరు వస్తే మీరు చూసి నచ్చిందంటేనే రేట్స్ అవన్నీ డిస్కస్ చెప్తాను. హోల్డ్ అండ్ రేట్స్ అనేది చెప్తాను అనమాట. సో ఫస్ట్ సైజ్ చెప్తాను. హౌస్ యొక్క సైజ్ వచ్చేసి 2060 అనమాట. సో 2060లో ఇది ఒక మంచి కన్స్ట్రక్షన్. సో 2060 అంటేనే కొంచెం చాలా మందికి నచ్చదు. సో ఇది పర్లేదు, నా వరకు అయితే మనం చూసిన హౌసెస్లో ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే కట్టడం జరిగింది. 2060లో మంచి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో పిఓపి అవన్నీ ప్రొవైడ్ చేశారు. సో కబోర్డ్స్ లేకుండా అయితే మనకి వీళ్ళు సేల్కి పెట్టడం జరిగింది హౌస్ ఏదైతే ఉందో. ఇది కబోర్డ్స్ మనమే కొన్న వాళ్ళే చేయించుకోవాల్సి వస్తుంది. సో మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఏమేమి ఇస్తారో ఏమేమి చేస్తారో అని చెప్పి మనకి డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి మనకి 65 lakhs చెప్తూ ఉన్నారు. సో సిటీకి దగ్గర ఈ రేట్లు నడుస్తూ ఉన్నాయి. 65 lakhs చెప్తూ ఉన్నారు, 65 లక్షలు నెగోషియేషన్తో మనకి హౌస్ సేల్కి వచ్చేస్తుంది మన దగ్గరికి. అంటే నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. మీరు వచ్చి చూడండి, దాని ప్రకారం రేట్స్ అవన్నీ డిస్కస్ చేయొచ్చు. అండ్ లోన్ ఫెసిలిటీ ఇది ఎల్పి అనమాట. మనకి దగ్గరలో మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి మంచి లొకాలిటీ, చుట్టుపక్కల హౌసెస్ మీరు అంటారు కదా, సో నువ్వు కొంచెం హౌసెస్కి దూరం చూపిస్తుంటావు వీడియోస్ అని. సో దీని చుట్టుపక్కల అయితే హౌసెస్ ఉన్నాయి, దూరం కాదు, చుట్టుపక్కల అనుకున్నట్టు హౌసెస్ అయితే ఉన్నాయి. సో చెప్పాను కదా, రేట్ వచ్చేసి 65 లక్షలు నెగోషియేషన్తో
ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో మీరు మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మీ ముందుకి ఇలాంటి హౌస్ వీడియోస్ మరికొన్ని ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. సో ఇదే ఏరియాలో సో చెక్ పోస్ట్ నుంచి నందికొట్కు రూట్లో అండ్ నంద్యాల రూట్లో ఎవరైనా కానీ ప్లాట్స్ సేల్ చేసుకోవాలి, సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇంతకుముందు పెట్టుకుంటారు, ఇప్పుడు మీరు సేల్ అనుకుంటున్నారంటే మీరు హెసిటేట్ అవ్వద్దు. మీరు వేరే ఏజెంట్ ద్వారా సేల్ చేయించినా వాళ్ళకంటూ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో అట్ ది సేమ్ టైం మాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే, ఎందుకంటే మన దగ్గర చాలామంది ప్లాట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో మీరు మీ ఓన్గా పెట్టుకున్న ఏమన్నా ఇదే ఒమేగా సైట్స్ చుట్టుపక్కలలో అలా ఫ్లాట్స్ ఏమన్నా ఉంటే మీరు నన్ను కన్సిడర్ చేయండి. మీ డీటెయిల్స్ నాకు పెడితే నేను ప్లాట్ చూసుకొని మన ఛానల్ ద్వారా అంటే యూట్యూబ్లో పెట్టి కానీ పెట్టకుండా కానీ మీకైతే మార్కెటింగ్ చేసి నేను సేల్ చేయడానికైతే చూస్తాను అనమాట. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూల్ హబ్ వీడియోస్. Thank you for your support. Have a great day.